హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. ఇట్స్ సాటర్డే మినీ లాగ్. 11:30 దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు మినీ లాగ్. మార్నింగ్ చేసిన కర్రీని, రైస్ని ఒక గిన్నెలో పెట్టుకుని, కర్రీని కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుని, కిచెన్ అంతా క్లీన్ చేసుకుని, టిఫిన్ చేసినవి, కర్రీవి, రైస్వి ఇవన్నీ క్లీన్ చేసుకుని, సింక్ కూడా క్లీన్ చేసుకుంటాను. 3కి ఆ టైంలో బట్టలన్నీ మడత పెట్టుకుంటాను. ఆ వారొచ్చేలోపు ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తాను. చిలకడ దుంపలు ఉడకబెడదామని చూస్తే చిలకడ దుంపలు పాడైపోయినాయి. స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్ కూడా ఉడకబెడదామంటే కొంచెం ఎండిపోయినట్లు ఉన్నాయి. స్వీట్ కార్న్ గింజలన్నీ ఇలా ఒలుసుకుని గ్రైండ్ చేసుకున్నాను. మొక్కజొన్న వడలు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇలా ఒలుసుకున్న స్వీట్ కార్న్ ని సీజర్లోకి యాడ్ చేసుకుని, దానికి 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం అల్లం ముక్కని, కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసి, కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను. ఇలా మిక్సీ జార్కి మూత పెట్టుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి గ్రైండ్ చేసుకున్నదంతా తీసుకుని, కొంచెం అంతా నూనెలో వేయంగానే విడిలిపోకుండా 3 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేశాను. పుదీనాను కూడా కొంచెం యాడ్ చేశాను. పుదీనా ఇంట్లో పెంచుకున్నది. సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దగ్గర ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా మంచిగా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. ప్లేట్లోకి ఇలా టిష్యూ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. వేడైందా లేదా అని కొంచెం పిండేసి చేసుకున్నాను. అరిచేతికి నీళ్లు రాసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా గారెలాగా ఒత్తుకోవాలి. ఇలా నూనెలో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి వేడిగా తినడం కంటే కొంచెం చల్లారాక సాస్లో నంచుకుని తింటే చాలా బాగుంటాయి. ఈ వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. హస్బెండ్ అయితే వేస్తుంటేనే తినేశారు. చాలా బాగున్నాయి. క్రిస్పీగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా, లోపల సాఫ్ట్గా ఇలా సాస్లో నంచుకుని తింటే ఎమ్మిగా చాలా బాగున్నాయి. రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వడలు తినగానే టీ కూడా తాగుతాం. ఈ టైంలో ఏమైనా స్నాక్స్ తింటే టీ తాగుతాం. ఏం స్నాక్స్ తినకపోతే కాఫీ తాగుతాం. ఈ డికాషన్లోకి 1 ఇంచ్ అల్లం ముక్క, ఇలాచీని ఇలా దంచుకుని యాడ్ చేశాను. పాలు కూడా యాడ్ చేసుకుని ఇలా మంచిగా కాచుకోవాలి. మొక్కజొన్న పొత్తుల వడల్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని సాస్ కూడా పెట్టుకుని, టీ కూడా ఇలా కప్పుల్లోకి యాడ్ చేసుకుని ఈవినింగ్ టైం స్నాక్ ఎంజాయ్ చేశాం. డిన్నర్లోకి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. స్పెషల్ ఎందుకంటే మా వారు తన ఫ్రెండ్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. తను కేరళ వెళ్ళిపోతున్నారు. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయమంటే ప్రిపేర్ చేశాను. ఇలా డిన్నర్కి చికెన్ బిర్యానీ, కొంచెం గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఆనియన్, నిమ్మకాయలు కూడా కట్ చేశాను. ముందు నా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్కి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. ఎలా ఉందని అడిగితే చాలా బాగుందన్నారు. బిర్యానీ ఉందంటే డ్రింక్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. స్ప్రైట్ తెచ్చారు నా హస్బెండ్. కోవా స్వీట్తో డిన్నర్ కంప్లీటెడ్. ఇదేనండి నా మినీ లాగ్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.